తిరుమలలో ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇతర అధికారులతో కలిసి ఆలయ మాడవీధులను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహన సేవలను చూసేందుకు అధికారులకు పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన జరిగే రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. రథసప్తమి నాడు 7 వాహనాల్లో భక్తులకు స్వామివారు దర్శనమిస్తారని తెలిపారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రి చంద్రప్రభ వాహనంతో ఈ వేడుకలు ముగుస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు చేయడమే కాక పలు ఆర్జిత సేవల దర్శనాలను కూడా రద్దు చేసినట్లు ఆయన మీడియాకు వివరించారు. రథసప్తమి అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులతో, అడిషనల్ ఈవో గారు, టీటీడీ సిబ్బంది, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఇంతకు ముందే అడిషనల్ ఈవో గారు చాలా డీటెయిల్డ్ గా అందరికీ కూడా వారి డ్యూటీస్ ఏంటనేది అందరికీ చెప్పడం, అందరితో చర్చించి ఈ ఏర్పాట్లని ఏ విధంగా మెరుగ్గా చేయగలరు అనేది కూడా అవన్నీ కూడా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ రోజు అంటే 4వ తారీఖు ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవంలో సుమారుగా 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ రోజు 7 రథాల్లో 7 వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. దీనికోసం 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. అలాగే పుష్కరిణిలో కూడా చక్ర స్నానం కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే ఈ క్షేత్ర స్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది. ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. విఐపీలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు. బ్రేక్ దర్శనాలు, రిఫరల్స్ అనేవి ఉండవు. ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు. ఆ రోజు ముందు రోజు, తర్వాత రోజు కూడా అంటే 3, 4, 5 తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు. ఆ రోజు మాత్రమే సర్వదర్శనం మాత్రమే ఉంటుంది.